అన్నీ మారుతున్నాయి, టెక్నాలజీ అంత అడ్వాన్స్ అవుతున్నాం, కానీ పేరెంట్స్ మీద ఉన్న ఇంప్రెషన్ మాత్రం సైకలాజికల్గా ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గట్లా. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పేరెంట్స్ కూడా ఆ స్టేజ్ నుంచే వచ్చిన వాళ్ళండి. వాళ్ళు కూడా ఒక స్టేజ్లో ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. బట్ అగైన్ ఆ స్టేజ్లకి పేరెంటింగ్ రోల్కి వచ్చేసరికి వాళ్ళకు ఒక ఎవల్యూషన్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తానండి, పేరెంట్స్ ఆర్ ద బెస్ట్ వెల్ విషర్స్. వాళ్ళు శత్రువులు కాదు పిల్లలకి. కానీ ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ ఎక్కడ వస్తుంది అంటే, వాళ్ళు నో చెప్పడం వాళ్ళకి నచ్చదు, నో చెప్తారేమో అనే అపోహతోటి కూడా చెప్పరు. తర్వాత ఇక్కడ పేరెంట్స్ సైకాలజీ ఏంటంటే, పిల్లలు సేఫ్గా ఉండాలి, వాళ్ళ సెలెక్షన్ మంచిదా, సరైన అబ్బాయిని ఎంచుకుందా, సరైన అమ్మాయిని ఎంచుకున్నాడా, వాళ్ళకి మెచ్యూరిటీ ఉందా, అంటే వాళ్ళకు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, క్లారిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటి మీద పిల్లలు కరెక్ట్గా కమ్యూనికేట్ చేయగలిగితే పేరెంట్స్ 100% అప్రూవల్ ఇస్తారండి, మీరు పెళ్లి చేసుకోవచ్చు అని. వాళ్ళకి ఆ నమ్మకం కుదిరించాలి. ఆ నమ్మకం అనేది మాటల్లో కాదు, చేతుల్లో ఉండాలి.